ఏబిపిఎస్సి గ్రూప్ 2 సంబంధించిన లారా టెక్నిక్స్లో ఇది సెకండ్ వీడియో. మనం తెలుగు మీడియంలో చేస్తున్నాం ఈ సిరీస్ అంతా కూడా. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో సర్వీసెస్ సాధించిన ఉన్నారు గ్రూప్ 2లో, అది కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అయితే సాధించడం జరిగింది. ఇంతకుముందు నోటిఫికేషన్లో ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎక్స్ఐఎస్ఐగా సర్వీస్లో ఉన్నారు. అలాగే రీసెంట్గా వచ్చిన టీసీపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్స్లో సాయి ప్రశాంత్ రెడ్డి దీనికి డెప్యూటీ తహసీల్దార్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా సాధించడం జరిగింది. వీరిద్దరు కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువుకున్న వాళ్ళే, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ వీరికి ఈ సర్వీస్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడు కూడా మనం మాడుతుంటాం ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు సర్వీస్ వస్తుందని. ఓకే, నేను కూడా చాలా ఇన్పుట్స్ అయితే ఇస్తున్నాను మీకు యూట్యూబ్లో. నేను చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా క్లియర్గా ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు ఎగ్జామ్ రాసినప్పుడు దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రిపరేషన్ నుంచి పోస్టింగ్ వరకు కూడా నేను మీతోనే ఉంటాను. అండ్ నేను చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా రైట్ వేలో ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు అనుకున్న సర్వీస్ అయితే వస్తుంది. ఇక్కడంతా కూడా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలనే దాని మీద మన మెంటర్షిప్ అంతా ఉంటుంది. సో ఇంతకుముందు రీసెంట్గా గ్రూప్ 2 మెయిన్స్ రాశారు రాజు అని మన పర్సన్ మెంటర్షిప్ బ్యాచ్ అబ్బాయి. సో తను ఎకానమీలో కేవలం 35 మార్కులు మాత్రమే స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 75. అయితే ఈ ఎకానమీ పర్సన్ మెంటర్షిప్ సెషన్ తీసుకున్న తర్వాత నేను చెప్పే స్ట్రాటజీస్ అన్ని కూడా రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల సేమ్ అదే క్వశ్చన్ పేపర్ మళ్ళీ సాల్వ్ చేయడం జరిగింది. సో 35 నుంచి 64కి జంప్ అయింది. యాక్చువల్లీ తన స్కోర్ అనేది 184 దగ్గర ఆగిపోయింది. సో ఇవే స్ట్రాటజీస్ తిను ముందు నేర్చుకుంటే ఈ పాటికి మంచి సర్వీస్ రావడానికి అవకాశాలు పెంచుకుంటున్నాం. ఖచ్చితంగా 220+ స్కోర్ అయితే వద్దును. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, కానీ ఏ విధంగా అప్రోచ్ ఉండాలి, ఏ విధంగా ప్లాన్ బి ఉండాలి, ఏ విధంగా క్వశ్చన్ తాలూకా డిమాండ్ అర్థం చేసుకోవాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే స్ట్రాటజీ లేకపోవడం వల్ల ప్రాబ్లం అయితే వచ్చింది. సో కేవలం 35 మార్క్స్ వరకే తన స్కోర్ అయితే ఆగిపోయింది ఎకానమీలో. అందుకే ఇక్కడ ప్రిపరేషన్తో పాటు సిలబస్ కంప్లీషన్తో పాటు ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలనే ప్రాసెస్ కూడా తెలుసుకోవాలి. అండ్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలనే దాని మీద కూడా మీ ఫోకస్ అనేది ఉండాలి ఈ రోజు నుంచి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే టెక్నిక్ ఏంటంటే ఒక పర్టికులర్ కీవర్డ్, అదే శాసనం. సో మీరు ఒకసారి గమనిస్తే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ పేపర్కి ఇంకో క్వశ్చన్ పేపర్కి లింక్ ఏంటో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఏ విధంగా చదవాలి, ఎక్కడ దేని మీద ఫోకస్ చేయాలి, ఎక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉండే క్లారిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ప్రిపరేషన్తో పాటు ఈ క్లారిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారంటే ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించాలనే దాని మీద మీ ప్రయారిటీ కూడా ఉండాలి. దానికి తగినట్టు ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి, దానికి తగినట్టు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. వీటిలో ఏది మిస్ అయినా కూడా మీరు అనుకున్న సర్వీస్కి మీరు దూరంగా వెళ్ళిపోతారు. ఓన్లీ పుస్తకాలు చదువుకొని ఎగ్జామ్కి వెళ్తానంటే దాని ఇంపాక్ట్, దాని తరగ సక్సెస్ రేట్ అనేది మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. కేవలం నేను పుస్తకాలు చదువుకొని వెళ్ళారు, ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను అనే మాట చాలా తక్కువ మంది దగ్గర వినిపిస్తుంది. సో యాక్చువల్లీ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ వెనకాల కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. మేబీ నాలాంటి మెంటర్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు 2025 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇలాగా ఒక స్టేట్మెంట్స్ ఫామ్లో క్వశ్చన్ ఇచ్చారు. దీంట్లో సరికానిది ఏదైనా అడిగారు. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే దీంట్లో ఒక 3 స్టేట్మెంట్స్ మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచే వచ్చాయి. నేనేవైతే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ మీకు ఇచ్చానో కిందన ఇంగ్లీష్లో, ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ ఉన్నవే. మన దగ్గర ఇంగ్లీష్ మీడియం కంటెంట్ నుంచి ఏవైతే ఏపీ హిస్టరీ పీవైక్యూస్ తరగ కలెక్షన్ ఉందో 1993 నుంచి 2024 వరకు, సో దాంట్లో తీసి ఇచ్చినవే. ఎందుకు మన వాళ్ళకి మెటీరియల్లో ఇవి కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చానంటే దీని తరగ ఇంపాక్ట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కడో దగ్గర మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో దీని తరగ ఇంపాక్ట్ అనేది ఈ క్వశ్చన్ మీద ఎగ్జాక్ట్గా పడింది. ఇక్కడ మీరు గమనిస్తే రెండో స్టేట్మెంట్లో ఈ శాసనాలు అనే పదంతో ఒక స్టేట్మెంట్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, శాసనం, పాలకులు. సో దీని మీద క్వశ్చన్ ఇచ్చారు.
ఒకప్పుడు ఏంటి, డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు క్వశ్చన్స్. ఇప్పుడు ఏం చేశారు, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఏవైతే ఒకప్పుడు సింగిల్ లైన్, ఇప్పుడు ఇవన్నీ మీరు చూస్తున్నారా, ఈ కింద 3 స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లో, ఇవన్నీ సింగిల్ లైనర్ క్వశ్చన్స్, వన్ లైనర్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నవి. కానీ ఇప్పుడు 2025లోకి వచ్చరికి ఏం చేశారు, వీటినే స్టేట్మెంట్స్ ఫామ్లో అడిగి సరికాంది ఏదైనా అడుగుతున్నారు. అంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది, అంతే తప్ప ఇంకేం పెరగలేదు కదా. సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మాత్రం పెరిగింది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ తనకి ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కడో కనిపిస్తున్నాయి, అవి దాని తనకి ఇంపాక్ట్ కూడా కనిపిస్తున్నాయి, అండ్ అవి ఆన్సర్ని అప్రోచ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, ఒకప్పుడు సింగిల్ లైనర్స్లో శాసనాల మీద ఇచ్చేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఇంకో క్వశ్చన్ ఇచ్చారు సేమ్ అది. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ అప్రోచ్లో, ఈ మెథడ్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఏమైంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచినప్పుడు ఏం చేస్తున్నారు, ఇలా మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో కానీ, లేకపోతే ఎసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే స్టేట్మెంట్స్ ఫామ్లో కానీ అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మోటుపల్లి, ఇది మనకి పీవైక్యూస్లో మనకు కనిపించింది. బయ్యారం, ఇది కూడా మనకి పీవైక్యూస్లో కనిపించింది టీజీపీఎస్సీలో. ఓకే, సో ఇక్కడ శాసనం, పాలకులు సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పి జతపరచడంలో అడిగారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది శాస్త్రం మీద వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, మంచికల్లు మరియు మైదోల్ శాసనాలు ఎవరికి సంబంధించినవి. ఇది శాసనాల మీద అడిగిన క్వశ్చన్, మూడో క్వశ్చన్ అదే క్వశ్చన్ పేపర్లో. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం. ఇది నాలుగో క్వశ్చన్. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం 2025లో మీకు మొత్తం 4 ప్రశ్నలు అనేవి, అంటే ఏవైతే 75 ప్రశ్నలు ఉన్నాయో దాంట్లో ఒక 4 ప్రశ్నలు మనకి శాసనాల మీద రావడం జరిగింది. సో గతంలో మొదటి వీడియోలో చూడండి, మీకు మొట్టమొదటి అనే పదాలతో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి. అలాగే రెండో వీడియో, ఈ శాసనాలు అనే పదంతో, శాసనం అనే పదంతో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి ఒకసారి చూడండి. ఇక్కడ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనే దాని మీద ఫోకస్ మీరు పెంచుకోవాలి. ఇన్ కేస్ మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే గతంలో మీరు ఎగ్జామ్ రాసినా కూడా ఇన్ కేస్ ఎడ్జ్లో మిస్ అయితే మాత్రం మీ స్ట్రాటజీ కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2019 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఈ శాసనాలు అనే పదం, దీని మీద క్వశ్చన్లు వస్తున్నాయి మనకి ఎలా తెలిసింది, ప్రీవియస్ పేపర్స్ ద్వారా తెలిసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, శాసనాధారాన్ని బట్టి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బట్టిప్రోలు పాలకుడుగా ఉన్నది ఎవరు అని అడిగారు. ఇక్కడ చూడండి, శాసనం, పాలకుడు, ఇది 2019. ఓకే, 2020 చూడండి, మళ్ళీ శాసనం, పాలకుల మీద మ్యాథ్స్ ఫాలోయింగ్ క్వశ్చన్లు ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ చూడండి, కంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్, లేకపోతే థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా శాసనం మీద ఇచ్చారు, మాటు శాసనం మీద ఇచ్చారు. ఇది రెండో ప్రశ్న. ఇప్పుడు ఈ మూడో ప్రశ్న చూడండి, ఇది ధర్మసాగర్ శాసనం మీద ఇచ్చారు. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది పోరుమామిల శాసనం మీద ఇచ్చారు. ఇక్కడ కూడా 2019లో మొత్తం మనకి 4 క్వశ్చన్లు మనకి ఈ శాసనాల మీద కనిపించాయి. ఇదే ఫార్మాట్లో 2025లో మొన్న రీసెంట్గా మొత్తం 4 క్వశ్చన్లు కనిపించాయి. కాకపోతే ఒక 2 క్వశ్చన్లు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 2017 పేపర్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిఠాపురం శాసనం మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సరస్సు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడ కొల్లేరు సరస్సును బేస్ చేసుకుని క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు రెండో ప్రశ్న చూడండి, మ్యాకధోని శాసనం మీద ఇచ్చారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, జున్నార్ శాసనం మీద ఇచ్చారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, కొడవలి శాసనం మీద ఇచ్చారు. అలాగే ఈ క్వశ్చన్ చూడండి, గురజాల శాసనం మీద ఇచ్చారు. ఇది 5వ ప్రశ్న. ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా శాసనాల మీద రావడం జరిగింది, కాదే ప్రాంతం బేస్ చేసుకుని అడిగారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, నాసిక్ శాసనం మీద ఇచ్చారు. ఇది మొత్తం 7వ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే విపర్ల శాసనం మీద ఇచ్చారు, మొత్తం 8. ఇప్పుడు 9వ చూడండి, మాగధ శాసనం మీద ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ బయ్యారం శాసనం అనేది ఉంది. ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, రెండో ఆప్షన్ ఏదైతే మీకు బయ్యారం శాసనం ఉందో దీన్ని తీసుకొచ్చి మీకు 2025లో మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో ఇచ్చారు. చూడండి, సిలో మనకు కనిపిస్తుంది బయ్యారం శాసనం.
అంటే ఇక్కడ ఒక పేపర్కి ఇంకో పేపర్కి లింక్ ఏంటో మీకు కనిపిస్తుంది కదా. అందుకు ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఏంటి అనేది తెలుసుకోవాలి. సో దేని మీద ఫోకస్ చేయాలి అనే దాని మీద కూడా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. ప్రతిదీ కూడా చూడండి, 2017లో మొత్తం 9 క్వశ్చన్లు మనకు కనిపించాయి. 2019లో చూడండి 4 క్వశ్చన్లు కనిపించాయి. 2020 చూడండి 4 క్వశ్చన్లు కనిపించాయి. అండ్ దీని తాలూకా వెయిటేజ్ అనేది మీకు ఆల్రెడీ ఒక క్యాల్కులేషన్ దొరికేసింది. అంటే మీరు చదివేటప్పుడు మీరు ఏదైతే రీసోర్స్ చదువుతున్నారో అది చదివేటప్పుడు ఈ శాసనం అనే పదం ఎక్కడొచ్చినా సరే అది ఎగ్జామ్కి రిలవెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. దాని మీద పదే పదే మనం ఫోకస్ చేయాలి. రేపన్న రోజు 75 క్వశ్చన్లు మళ్ళీ ఒక 4 క్వశ్చన్లు వస్తే 4 మార్కులు మీ చేతిలో ఉండేలాగా చదువుకోవాలి. అర్థమైంది కదా. ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయడం దాని మీద ఫోకస్ పెట్టండి. గతంలో గ్రూప్ 2లోనే కాదు, గ్రూప్ 1లో కూడా చాలామంది మన గైడెన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, అలాగే గ్రూప్ 2లో కూడా గతంలో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా సుచరిత ఎక్సైజ్ సెషన్ టీజీపీఎస్సీ, సాయి ప్రశాంత్ రెడ్డి టీజీపీఎస్సీ డిటి వచ్చింది. ఫనీకి ఎక్సైజ్ లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ టైం నోటిఫికేషన్లో కూడా మనకు ఉమాదేవి గారికి డిటి వచ్చింది. తిని కూడా ఎక్కడ కోచింగ్ ఏం తీసుకోలేదు, మన గైడెన్స్ ద్వారా సాధించడం జరిగింది. అలాగే శ్రీహర్ష ఏసీటీఓ, యశస్వినికి ఏఎస్ఓ, శ్రీలక్ష్మికి ఏఎస్ఓ, సాయి విశ్వేష ఎక్సైఎస్ఏ, మనోజ్కి ఈఓపిఆర్ అండ్ ఆర్డీలో వచ్చింది. అంటే ఏ విధంగా మన వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్ క్లియర్ చేశారు చూడండి. గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే ఇక్కడ గ్రూప్ 3, గ్రూప్ 4, దాంతోపాటు రకరకాల ఎగ్జామ్స్. సింగరేణి కాలేజ్ జూనియర్ అసిస్టెంట్ లైబ్రరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, పాలిటింగ్ లెక్చరర్లో స్టేట్ థర్డ్ ర్యాంక్, అగ్రికల్చర్ ఆఫీసర్, సబ్ డివిజనల్ ఆఫీసర్, గురుకుల డిఎల్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు విజయాన్ని అందుకున్నారు. సో పర్సన్మెన్షిప్ అనేది చాలా హెల్ప్ అయింది వాళ్ళకి ఎగ్జామ్స్ని క్రాక్ చేయడంలో. ఓకే, సో ఇవన్నీ రైట్ వేలో తీసుకోండి, మీకు కూడా మంచి సర్వీస్ అయితే వస్తుందని నాకు పూర్తి నమ్మకం అయితే ఉంది. సో గతంలో కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 72% రిఫ్లెక్షన్స్ మనం ఇచ్చాం. అలాగే గ్రూప్ 2 మెయిన్స్లో కూడా 86% కవరేజ్ అయితే మనం ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళు చాలామంది కాంటాక్ట్ చేశారు గ్రూప్ 2 మెయిన్స్ పర్సన్మెన్షిప్ కోసం లాస్ట్ 10 days నుంచి. సో ఇంతవరకు మనం ఎప్పుడు కూడా తెలుగు మీడియంలో పర్సన్మెన్షిప్ అయితే ఇవ్వలేదు. సో లాస్ట్ 9 years నుంచి కూడా మనం చాలా సెలెక్షన్స్ అయితే తీసుకొచ్చాం. అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో రావడం జరిగింది, ఏపీపీఎస్సీలోను అలాగే టీజీపీఎస్సీలోను. సో గ్రూప్ 2లో ఎంతవరకు ఇద్దరు డీటీలు అయ్యారు, అలాగే ఎక్సైజ్ ఎస్ఐఎల్ పోస్టులు రావడం జరిగింది, ఏసీటీఓలుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఏఎస్ఓలుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఈఓ పిఆర్ అండ్ ఆర్టీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగా రకరకాల సర్వీసులు ఇటు తెలంగాణలోను అలాగే ఆంధ్రాలోను మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్, వాళ్ళ ఇంట్లో కూర్చొనే ప్రిపేర్ అయ్యి సర్వీసులు క్రాక్ చేయడం జరిగింది. సో గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. ఇప్పుడు ఎక్సైఎస్ఐగా సర్వీస్లో ఉన్నారు. అలాగే రీసెంట్గా టీజీపీఎస్సీ రీల్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో సాయి ప్రశాంత్ రెడ్డికి డిటి పోస్ట్ అయితే రావడం జరిగింది. తన ఇంట్లో కూర్చొనే నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫాలో అయ్యి, నేను చెప్పిన బ్లూ ప్రింట్ని కరెక్ట్గా ఫాలో అయ్యి వితౌట్ ఎనీ కోచింగ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బ్యాక్ టు బ్యాక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం జరిగింది, అది కూడా తక్కువ వయసులోనే సాధించడం జరిగింది. అలాగే సో లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వితౌట్ ఎనీ కోచింగ్ సర్వీసులు క్రాక్ చేసిన వారు ఉన్నారు. ఉమాదేవి గారు హౌస్ వైఫ్గా ఉండి మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారు, డిటి పోస్ట్ అయితే సాధించడం జరిగింది. అలాగే శ్రీహర్షకి ఏసీటీ వచ్చింది, యశస్వినికి ఏఎస్ఓ వచ్చింది, శ్రీలక్ష్మికి ఏఎస్ఓ, అలాగే సాయి శ్రీజ
ఎక్స్ఐఎస్ఐ అలాగే మనోజ్కి ఈఓపిఆర్ అండ్ ఆర్డీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగా గ్రూప్ 2 పరంగా 2 రాష్ట్రాల్లోని మన వాళ్ళు సర్వీస్ అయితే క్రాక్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కూడా 86% కవరేజ్ అయితే మనం ఆ 2 పేపర్లో మనం ఇవ్వడం జరిగింది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా. ఇదంతా కూడా మనం అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాము. ఇవి కాకుండా గ్రూప్ 2 అనే కాదు, వేరే సర్వీసుల్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, ఏపీపీఎస్సీలో, టీజీపీఎస్సీలో కూడా గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే మిగతా సర్వీసులు కూడా క్రాక్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదిత్య అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నాన్ లోకల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది. సో ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు. అలాగే గ్రూప్ 3లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, గ్రూప్ 4లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎటు చూసినా సరే మన వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్లో ప్లాన్ బి కింద పెట్టుకోవడం వల్ల అటు గ్రూప్ 1తో పాటు ప్రిపేర్ అయ్యి మిగతా సర్వీసెస్ కూడా ప్లాన్ బి కింద పెట్టుకోవడం వల్ల ఈరోజు మంచి ఉద్యోగంలో ఉన్నారు. సో మెయిన్గా ఈ పర్సనల్ మెంటర్షిప్లో మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే అసలు మీరు ప్రిపరేషన్ టైంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రిపరేషన్ టైంలో ఎలాంటి మిస్టేక్స్ చదువుతున్నారు, ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్కి రిలవెంట్గా చేస్తున్నారు లేదా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. కేవలం సిలబస్ కంప్లీషన్ మీద చాలామంది ఫోకస్ చేశారు మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో. సో దానివల్ల ఓన్లీ సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏమైంది, ఎగ్జామ్లో ఇబ్బంది పడ్డారు. ప్రాపర్ రివిజన్ సైకిల్స్ జరగకపోవడం వల్ల మెమరీ రీకాల్ అనేది యాక్టివ్గా జరగలేదు. సో దానివల్ల నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లోకి పడడం జరిగింది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో దాన్ని ప్రతి లైన్ టు లైన్, కవర్ టు కవర్ చదవడం జరిగింది. సో దాన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లో చాలామంది కన్వర్ట్ చేసుకోలేదు. అలాగే రివిజన్ నోట్స్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎగ్జామినర్ మైండ్ సెట్కి అనుగుణంగా హ్యాండీ నోట్స్ చాలామంది చేసుకోలేదు. సో దానివల్ల ఏమైంది, ఎక్కువ రివిజన్ సైకిల్స్ పడలేదు. అండ్ ఇంకోటి బ్లూ ప్రింట్ అనాలిసిస్ని ఎగ్జామ్కి అనుగుణంగా ఇంటిగ్రేట్ చేసుకోలేదు ప్రిపరేషన్లో. దాంతోపాటు మెయిన్గా అసలు నెగ్లెక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల అక్కడ ఎగ్జామ్లో అడ్వాంటేజ్ అనేది తీసుకోలేదు. దాంతోపాటు తెలియని క్వశ్చన్కి ప్లాన్ బి అనేది లేదు. అంటే ఎగ్జామ్ కండిషన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలియని క్వశ్చన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆ బౌన్సర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ప్లాన్ బి అనేది లేదు. దీనివల్ల స్కోర్ అనేది తగ్గిపోయింది. దాంతోపాటు ఎగ్జామ్ కండిషన్స్లో ఎంసీక్యూస్కి ఎలాంటి అప్రోచ్ ఉన్నారనే ప్రాక్టీస్ కూడా చేయకపోవడం వల్ల తెలిసిన క్వశ్చన్ కూడా తప్పులు పెట్టడం జరిగింది. మెయిన్గా ఎవరైతే ఎక్కువ ఎంసీక్యూ సాల్వ్ చేయలేదో వాళ్ళు మొన్న ఎగ్జామ్లో ఇబ్బంది పడడం జరిగింది. అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టు ఆ ప్యాటర్న్స్కి తగినట్టు అప్డేట్ అవ్వకపోవడం. చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధృవీకరణ కారణం ఇలాంటి కొత్త ప్యాటర్న్లు ఉన్న క్వశ్చన్స్ని ఎక్కువ మంది తప్పులు చేయడం జరిగింది. అలాగే సరికానిది అన్న వాటికి ఎక్కువ మంది తప్పులు చేయడం జరిగింది. సో మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి నా దగ్గర పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. తను కూడా తెలుగు మీడియంలోనే చదివారు ఏపీ హిస్టరీ అంతా, కానీ దాన్ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయలేదు. ఈ అసెషన్ రీజన్ ఏవైతే ధృవీకరణ కారణం అలాగే సరికానిది ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ తను తప్పులు చేయడం జరిగింది. తన స్కోర్ 189 దగ్గర ఆగిపోయింది. సో మిగతావన్నీ కూడా తను ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అయ్యారు. అందుకే మన దగ్గర పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. అప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఏవైతే పర్సనల్ మెంటర్షిప్ సెషన్స్లో నేను డిస్కస్ చేశానో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్పాట్లో తన స్కోర్ అనేది 25 మార్క్స్ అనేది పెరగడం జరిగింది స్పాట్లో. అంటే సర్వీస్ వచ్చే క్యాపబిలిటీ తనకు ఉంది, కానీ రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయకపోవడం, రైట్ వేలో ప్రాక్టీస్ చేయకపోవడం అండ్ ప్లాన్ బి అనేది లేకపోవడం వల్ల తనకి సర్వీస్ అనేది రాలేదు. సో ఇప్పుడు తన మిస్టేక్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వాటిని రైట్ వేలో స్ట్రాటజీస్ అని కూడా డిస్కస్ చేయడం జరిగింది, క్వశ్చన్ టు క్వశ్చన్. అలాగే ఏ విధంగా చదవాలి అండ్ బ్లూ ప్రింట్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది మొత్తాన్ని కూడా నేర్పించడం జరిగింది. ఇప్పుడు సరైన ట్రాక్లో తన ప్రిపరేషన్ అయితే అవుతుంది. అలాగే మీరు ఎగ్జామ్ హాల్లో ఎలాంటి మిస్టేక్స్ చేశారో, అలాగే ఎగ్జామ్కి ముందు ఒక 15 డేస్ ముందు 30 డేస్ ముందు ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అలాగే ప్రిపరేషన్ టైంలో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేశారు, అది ఎగ్జామ్కి ఎంతవరకు పనికొచ్చాయి, ఇలాగా కొన్ని ఏరియాస్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది పిన్ పాయింటెడ్గా. సో ప్రతిదీ కూడా మీరు నాతో షేర్ చేయాలి. అలాగే ఎగ్జామ్ కండిషన్స్లో మీ అప్రోచ్ ఎలా ఉందని కూడా మనం చెక్ చేస్తాం. దానికోసం మనం ఏం చేస్తాం అంటే మీరు రాసిన గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ తీసుకొని మొత్తం 75కి 75 క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ మీరు అసలు ఎగ్జామ్ హాల్లో ఏం చేశారు, క్వశ్చన్ ఎలా అర్థం చేసుకున్నారు,
ఎలా ఆలోచించారు, ఎలా సాల్వ్ చేశారు, ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేశారు, ఇలా ప్రతిదీ కూడా క్వశ్చన్ టు క్వశ్చన్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఎందుకు ఎగ్జామ్ క్లియర్ చేయలేదు అనే దాని మీద మనం స్పెషల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. దానికి తగినట్టు ఎర్రర్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ స్కోర్ని ఎలా పెంచుకోవాలి, సో మీ మిస్టేక్స్ ఏంటి, మీరు క్వశ్చన్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ప్రిపరేషన్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఇవన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మీకు ఇస్తాను. దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, ఇది మీకు గేమ్ చేంజర్ అవబోతుంది అప్కమింగ్ ఎగ్జామ్కి. అప్కమింగ్ ఎగ్జామ్ సంబంధించిన కూడా రీసెంట్గా మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 550 వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఎక్కువ కూడా మనకి డీటీ పోస్ట్లే కనిపిస్తున్నట్టు మనకు తెలిసింది. ఆల్రెడీ మనకి మన వాళ్ళు సర్వీస్ ఉన్నారు. సో కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ యాజ్ యూజువల్ మనం చూసాం మొన్న గ్రూప్ 2 మోడరేట్ టు హై లెవెల్ డిఫికల్టీ పేపర్, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా కొంచెం హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చాయి. సో అది క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా సరే మీరు సాల్వ్ చేసేలాగా ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఎంతవరకు ఏం జరిగిందో అది అంతా ఒక ఎత్తు. సో ఇక్కడ నుంచి ఏంటి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో మీరు ఏ విధంగా ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ప్రిపరేషన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లో ఎలా మనం మార్చుకోవాలి అనే స్ట్రాటజీ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మీ ఫోకస్ అంతా ఏంటంటే నా సైడ్ నుంచి మిమ్మల్ని బాగా ట్రైన్ చేయడం, వాటిని ఎక్కువ మార్కులు సాధించేలాగా ఒక స్ట్రాటజీని మీతో ఎగ్జిక్యూట్ చేయించడం, ఇది నా బాధ్యత. సో దానికి తగినట్టు మీరు నేను చెప్పినవన్నీ కూడా చేయాలి. అండ్ నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ పిన్ పాయింటెడ్గా అన్నీ కూడా 360 డిగ్రీస్లో కవర్ చేయాలి. ప్రతి సెషన్లో ఏం చేస్తామంటే మనం ఇలాగ అన్ని క్వశ్చన్స్ని మీతోనే నేను సాల్వ్ చేయిస్తా. నా ముందే మీరు సాల్వ్ చేయాలి. అప్పుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఒక క్వశ్చన్ని అప్రోచ్ అవుతున్నారు, అది స్కోర్ కింద కన్వర్ట్ అవుతుందా లేకపోతే నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడి మీ స్కోర్ని పోగొట్టుకుంటారు, ఇలా ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ని తీసుకొని ఏపీ స్ట్రీ 75 క్వశ్చన్లు 75 క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీకు అనాలిసిస్ అంతా మీకు చూపిస్తాను. అది మీ ప్రిపరేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మీకు ఇస్తాను. ఇది ప్రిపరేషన్ పరంగా మనం చేయబోతుంది. అలాగే ఇప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారో ప్రతిదీ కూడా మన ఎర్రర్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండిషన్స్లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ కూడా స్పాట్లోనే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సెషన్ మన ఏపీ స్ట్రీ పరంగా. నెక్స్ట్ సెషన్లో ఎకానమీ, చాలామంది ఎకానమీ అంటే భయం. సో దీంట్లో మీకు ఏంటంటే ఇటు గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్తో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023, 2024 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్ చూడండి, ఎంత హై లెవెల్ డిఫికల్టీ ఇచ్చారో. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎంత కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేసేలాగా మీకు ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మొత్తం దానికి సంబంధించిన బ్లూ ప్రింట్, అలాగే ఏ విధంగా సాల్వ్ చేయాలి, ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే గ్రూప్ 2 మెయిన్స్ పేపర్, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023, 2024 పేపర్ అన్నీ కూడా హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా మీకు ఆ ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే స్లాట్ 3లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ మీరు చూసారు. గ్రూప్ 2 పేపర్ మోడరేట్ టు హై లెవెల్ డిఫికల్టీ ఉంది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అయితే హై లెవెల్ డిఫికల్టీ మనకు కనిపించినాయి 2023, 2024. అన్ని క్వశ్చన్స్ కూడా దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందు ఏ విధంగా మనం ఎర్రర్ అనాలిసిస్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అప్రోచ్ వేరే ఉంటుంది, అలాగే ఎకానమీ సంబంధించిన స్ట్రాటజీ అండ్ అప్రోచ్ వేరే ఉంటుంది. ఇలాగా సబ్జెక్ట్కి మనకి ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ మారిపోతుంటే అప్రోచ్ మారిపోతుంటుంది, బ్లూ ప్రింట్ కూడా మారిపోతుంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టెక్నిక్, ఒక్కొక్క స్ట్రాటజీ మనం యూజ్ చేయాలి. అన్నిటికీ కామన్గా ఇది పనికి రాదు. ఇలా ప్రాక్టికల్ వేలో మనం థింక్ చేయాల్సి ఉంటుంది అండ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాలిటీ చూసుకుంటే దీనికి వేరే కంప్లీట్ ఆపోజిట్ డైమెన్షన్లో మనం చూడాలి అండ్ దీని అప్రోచ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది ఇంటిగ్రేట్గా ప్రిపరేషన్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎగ్జామ్ కండిషన్స్లో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళాలి
అండ్ దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎగ్జామ్లో ఏమైనా ఎర్రర్స్ చేస్తుంటే దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా డిస్కస్ చేసి దానికి రైట్ వేలో ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు వితౌట్ ఎనీ కోచింగ్ ఎలా క్రాక్ చేశారు ఆ టాప్ సర్వీస్ అనేది అంటే నేను చెప్పిన స్ట్రాటజీస్ వల్ల అండ్ నేర్చిన బ్లూ ప్రింట్ వల్ల. అది ఎగ్జామ్కి వాళ్ళకి హెల్ప్ అయింది ఎగ్జామ్ కండిషన్స్లో, అండ్ మంచి సర్వీసెస్ కూడా క్రాక్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా మనం ఫోకస్ చేస్తుంది మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఎగ్జామ్కి రెడీగా మిమ్మల్ని ట్రైన్ చేస్తాను, అండ్ నేను చెప్పింది మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయకపోతే మన పనిలో, ఎగ్జిక్యూట్ చేయకపోతే మార్కులు రావు. ఎక్కువ మార్కులు రాకపోతే మీకు ఆ టాప్ సర్వీస్ అనేది మీ చేతి దాకా రాదు. ఇక్కడంతా నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అండ్ ప్రాపర్ రివిజన్ చేయాలి. అండ్ నేను ఇచ్చే బ్లూ ప్రింట్ని మీరు ఇంటిగ్రేట్గా మీ ప్రిపరేషన్లో పెట్టాలి, అండ్ దానికి సంబంధించిన ఎక్కువ రివిజన్ సైకిల్స్ పడాలి, అండ్ దాంతోపాటు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రతిదీ కూడా నేను చెప్పిన స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకు ఆ టాప్ సర్వీస్ వస్తుంది. ఇదేదో మనకు కొత్తగా చేస్తుంది కాదు. ప్రతి నోటిఫికేషన్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ప్రతి నోటిఫికేషన్లో కూడా అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కానీ ఇంతవరకు ఏవైతే వచ్చాయో నోటిఫికేషన్స్ ప్రతి దాంట్లో మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అలాగే టీజీపీఎస్సీలో కూడా సెలెక్ట్ అయ్యారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే డిఎల్, సిడిపిఓ, ఈఓ, ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టాప్ లేయర్ సర్వీసెస్. కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి, అండ్ మీ మిస్టేక్స్ని కనుక ఓవర్కమ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మీ మార్కులు అనేది మిగతా కన్నా ఎక్కువ సాధించారో ఆబ్వియస్లీ మీరు అనుకున్న సర్వీస్లోకి మీరు వెళ్తారు. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీని ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అఫీషియల్గానే, అండ్ దాంట్లో భాగంగా గ్రూప్ 2లో 550కి పైగా వేకెన్సీలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి నుంచే సీరియస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇలాగా మనకి పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏమైనా యాక్చువల్లీ ఇక్కడ పైన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంది, యాక్చువల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అది. సో అదొక టైపో ఎర్రర్. సో ఈ పర్సనల్ మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మేడంకి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8143746589. సో మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో మీకు అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.